కారణాలు ఏమిటో తెలియదు. ఒక డిస్కనెక్ట్ అయిపోయామంటే ఇప్పుడు ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. నా ఇంట్రెస్ట్ ఏమిటి అంటే మొక్కలు, అందులోకి వెళ్ళిపోతాను అన్నమాట. సో ట్రైన్డ్ బై ది సేమ్ పర్సన్ వీ గాట్ డైవర్టెడ్. ఎప్పుడైతే మాకు ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికిందో మా ఇంట్రెస్ట్లను పట్టుకుని మేము వెళ్ళిపోయినాము. ఎప్పుడైతే వెళ్ళిపోతామో పాతది మర్చిపోతూ ఉంటాం. ఆ విధంగా జరిగింది. లేకపోతే ఒకటి ప్రభాకర్ గారు, ఐ థింక్ యు నో లెప్రసీ, రీసెర్చ్ చేస్తూ ల్యాబొరేటరీలో కూర్చోకుండా కాలనీలకి వెళ్ళి వాళ్ళ యొక్క పుళ్ళు అవి కడిగి తుడిచి ఆయింట్మెంట్లు రాసి వాళ్ళ ముక్కులు కడిగి జలనేతి అనే టెక్నిక్తో ఆ ముక్కుల్లో డ్రాప్స్ వేసి, ఇవంతా కూడా ఏ గ్లౌస్ పెట్టుకోకుండా, ఏ అసహ్యం లేకుండా, ముక్కుకి మాస్కులు లేకుండా, డాక్టర్లు కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. అలా సేవ చేశాడు. సో ఇప్పటికి ఈయన రిటైర్ అయిపోయేప్పుడే 20 ఏళ్ళు అవుతుంది. మేము ఎందుకు ఈయన్ని అప్పుడే నామినేట్ చేయలేదు అనేది వీఆర్ నాట్ ఏబుల్ టు, వీఆర్ లాస్ట్. జీవితాలు, పిల్లలు అట్ట. సో ఈ మధ్యనే వీ నామినేటెడ్. డిఆర్కే సారు అమెరికా నుంచి పద్మశ్రీకి చేశాడు. నేను చేద్దామనుకుని కొన్ని కారణాల వల్ల నేను చేయక సుధీర్ చేత మ్యాటర్ అంతా రాసింది మనమే పద్మభూషణ్కి నామినేట్ చేయించాం. పద్మభూషణ్ ఎందుకు అంటే కొంచెం అట్లీస్ట్ అటెన్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి. ఇది ఈయన కనిపెట్టినది ఏమిటి? ఈయన ఏం కనిపెట్టాడంటే ఇన్ఫెక్షియస్ లెప్రసీ పేషెంట్స్లో ముక్కు లోపల మిలియన్స్ ఆఫ్ బ్యాచిలై నోటి ద్వారా మాత్ర ఇస్తుంటే అవి చనిపోవట్లేదు, అవి అట్టనే పెర్సిస్ట్ అవుతున్నాయి. వీళ్ళు చేసే టెస్ట్ స్కిన్ స్మియర్ అని ఇలా కట్ చేస్తారు, అట్టనే ముక్కులో కూడా చేస్తారు. ఆ టెస్ట్ కరెక్ట్గా రిజల్ట్ చూపెట్టట్లే. ఈయన కాన జలనేతి పెట్టి నీళ్లతో కొట్టి ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో బాచిలే కనుకుంటున్నాయి. 10 ఏళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, 20 ఏళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, క్యూర్డ్ అని చెప్పి డాక్టర్లు సర్టిఫై చేసిన వాళ్ళు, వాళ్ళ ముక్కులో కనపడుతుంది. సో ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు నోటి ద్వారా ఇచ్చేటువంటి మందు అది ముక్కులోకి వెళ్ళటం లేదయ్యా, ఆ ముక్కులో ఇంకా పురుగులు ఉంటున్నాయి. ఆ పురుగులు ఉండటం వల్ల వాడికి కొంతమందికి ఇందులో రిలాప్షన్ వస్తుంది. అది కూడా అట్టే డేంజర్ కాదు. వాడు చీదినప్పుడు, వాడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ ముక్కులో ఉన్న బ్యాక్టీరియాలు అట్మాస్ఫియర్లోకి వెళుతున్నాయి, వెళ్ళి మిగతా వాళ్ళకి అది వ్యాపింపజేస్తున్నాయి. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది రెండోది. అందుచేత దీన్ని ముక్కులోనే ట్రీట్ చేయాలి అని చెప్పి రిఫాంపిసిన్ నేసల్ డ్రాప్స్ తయారు చేసి ముక్కులో వేసేవాడు ఈయన. అలా వేస్తే 2-3 వారాల్లో కొత్త కేసుల్లో కూడా, అంటే మిలియన్స్ ఆఫ్ బ్యాచిలై ఉన్న కేసుల్లో కూడా 2-3 వారాల్లో క్లియర్ అయిపోయేది. అప్పుడు ఆపేస్తే 1 సంవత్సరం తర్వాత టెస్ట్ చేసినా కూడా బ్యాచిలై ఉండేది కాదు. ఇట్స్ క్లియర్డ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్. వాట్ సిస్టమిక్ థెరపీ కుడ్ నాట్ డూ ఫర్ ఇయర్స్ టుగెదర్, లోకల్ ట్రీట్మెంట్ ఈస్ డూయింగ్ విదిన్ వీక్స్. అందుచేత మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి పబ్లిష్ అయ్యాయి. ఏది సైంటిఫిక్ జర్నల్స్లో, లెప్రసీ ఇన్ ఇండియా అనే జర్నల్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లెప్రసీ అని వీటిలో పబ్లిష్ అయ్యాయి. అయినా కూడా సంహౌ ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ అప్. ఎందుకు? WHO కరెక్ట్గా అప్పుడే మల్టీ డ్రగ్ థెరపీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది, MDT అని. దానికి అడ్డొస్తుంది ఇది. దిస్ మ్యాన్ ప్రూవ్డ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ MDT bacilli persist in the nose. Adi they cannot accept at a time when they are just introducing it. They want sale of drugs. ఇట్టగా అందులో ఇది పోయింది. ఇవాల్టి కూడా
ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. గవర్నమెంట్లు మారినాయి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది, అయినా కూడా వై కాంట్ వి ఇంప్లిమెంట్ ఇట్? వాట్ ఈస్ కమింగ్ ఇన్ అవర్ వే? ఇది ఎవరైనా కొంచెం యువత టేకప్ చేయాలి. సెకండ్, 152 years అయింది లెప్రసీ బ్యాసిలై కనిపెట్టి. అన్ని బ్యాసిలైల్నే పెంచేస్తారు పెట్రీ డిష్లో, దీన్ని పెంచలేకపోతున్నారు. ఈయన ఏం చేశాడు, ముక్కులో ఇది బాగా పెరుగుతోంది, అందుచేత ముక్కు చీమిడి తీసుకుని దాన్ని మీడియంలో ఇన్కార్పొరేట్ చేస్తే, అగార్ మీడియంలో మిగతా న్యూట్రియంట్స్ అన్నీ వేసి ఇదేమన్నా పెరుగుతుందేమో ట్రై చేస్తే పెరిగింది. ఎందుకైనా మంచిది అని చెప్పి క్యాటో అని చెప్పి ఒక కెనడాలో ఒక సైంటిస్ట్ ఉంటాడు. హిస్ జాబ్ ఈస్ జస్ట్ టు కల్టివేట్, ఒకటే ప్రోగ్రామ్, చాలా పెద్దవాడు అప్పటికే. ఆయనకి పంపించాడు. పంపిస్తే ఎస్ దిస్ ఈస్ గ్రోయింగ్ అని చెప్పి 1-2 నెలల్లో ఉత్తరం మీద ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాలన్నీ పోయినాయి ఇప్పుడు. ఎందుకు? ఇట్ ఈస్ 20 years. ఎక్కడికి పోయినాయో మొత్తానికి ఆ లెటర్స్ అయితే క్యాటో లెటర్స్ పోయినాయి. క్యాటో లెటర్స్ చాలా ముఖ్యమైన ఎవిడెన్స్. బట్ పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి అబౌట్ ది రిజల్ట్స్. దట్ కెనాట్ బి క్వశ్చన్డ్. అతను ఏం చెప్పాడు, ఇందులో అనుమానమే లేదు, దే ఆర్ గ్రోయింగ్. You sit down and do this work, continue this work. This is your discovery అని చెప్పి అతను. సో 152 years చేయలేనటువంటి పనిని ఈయన చేశాడు అంటే నోబెల్ కాకపోతే ఏదో ఒకటి దానికి దగ్గరలో. యాక్చువల్గా అయితే నోబెల్ ఇవ్వాలి, ఎందుకంటే ఇంతవరకు చేయలేరు ఎవళ్ళు. మారుమూల కాలేజీ ఇది. యాక్చువల్గా ఇప్పుడు ఇవ్వాలంటే మీరు వరంగల్ ఇలా కనపడుతుంది, కానీ మేము చేరిన కొత్తల్లో పాములు తేళ్లు తప్ప అక్కడేం లేవు. మీరు చదువుకున్న కాలంలో కూడా అంతే. అలాంటి ఒక ఊర్లో, అలాంటి ఒక మారుమూల యూనివర్సిటీలో ఇటువంటి రీసెర్చ్ చేసి ఇటువంటి ఫైండింగ్స్ కనిపెట్టబడ్డాయి. బట్ పద్మ నా దృష్టిలో 4 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి, 120 awards. థ్యాంక్ యూ వెరీ మచ్.